మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ బుధవారం. ఈరోజు ఈ 3 నిమిషాల షార్ట్లో ఒక అద్భుతమైన కథ విని ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేద్దాం. అహంభావం. ఈ అహంభావం అనేది మంచిదా కాదా, అహంభావం ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ కథలకు వెళ్ళి తెలుసుకుందాం. శివాజీ మహారాజ్ సామన్గఢ్ దుర్గాన్ని నిర్మిస్తున్నాడు. ఆ దుర్గాన్ని నిర్మించేటప్పుడు వందల కొలది మనుష్యులు పనిచేస్తున్నారు. ఒకనాడు అంతమంది పనిచేస్తుండగా శివాజీ పర్యవేక్షణకు వచ్చాడు. ఆహా, నేనే కదా ఇన్ని వందల మందిని పోషణ చేయుచున్నాను అనే ఆలోచన శివాజీకి వచ్చింది. ఆ ఆలోచనయే అహంభావనకు బీజం వంటిది. ఇంతలో ఆకస్మికముగా సమర్థ రామదాసులు అక్కడికి విచ్చేశారు. స్వామి, తాము ఆకస్మికముగా విచ్చేయుటకు కారణమేమి ప్రశ్నించాడు శివాజీ. నీవు శ్రీమంతుడువు, వేల కొలది మనుజులను పాలించు నేర్పరివి, కావుననే నేడు నిన్ను చూడవచ్చి తిని అన్నారు సమర్థులు. ఇది అంతయు మీ అనుగ్రహమే అని వినయంగా అన్నాడు శివాజీ. సమర్థులు అటు ఇటు చూసి ఒక రాతిని చూపించి దానిని తన వద్దకు తెమ్మన్నారు. పనివారు ఆ రాతిని అక్కడికి తెచ్చారు. సమర్థులు ఆ రాతిని నేర్పుగా జాగ్రత్తగా 2 తునకలు అగ్గునట్లు పగలగొట్టమని పనివారికి చెప్పిరి. వారు అట్లు చేయగా నీరును అందుండి ఒక కప్ప బయటకు వచ్చినవి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యము పొందిరి. సమర్థులు, ఈ కప్పను పోషించునిదెవరు అన్నారు. ఆ ప్రశ్నతో శివాజీకి అర్థమైంది, పరిపాలకుడు భగవంతుడేనని, తాను కేవలము నిమిత్త మాత్రుడేనని. నీవు శ్రీరాముని ప్రభుత్వ మందొక పెద్ద సేవకుడవు. నీ చేతి నుండి ఆ ప్రభువు ఇతరులకు ఇచ్చుచున్నాడు. ఇచ్చున్నది ఆ ప్రభువే అన్నారు రామదాసు. శివాజీ తన తప్పును దిద్దుకున్నారు. ఇది అండి, శివాజీ తన తప్పును తెలుసుకొని తన అహంభావానికి సిగ్గుపడ్డాడు. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయితలు శ్రీ ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్, మొన్నలూరి బోసు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన షార్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.